సార్ మా మీద అనుమానమా? మేము నిజంగానే అడ్రస్ మిస్ అయితే ఇక్కడికి వచ్చాం. ఈ కథలన్నీ ఇక్కడ కాదు, అక్కడ స్టేషన్లో ఎస్ఐకి చెప్పు. ఏంటి అంకుల్, నా అడ్రస్ క్లియర్గా ఫోన్ చేసి చెప్పాను కదా, ఎక్కడో పారేసుకున్నారా? అమ్మా, ఈ అంకుల్ ఆంటీకి ఈ ఊర్లో ఎవరో తెలిసినట్టు లేరు. అర్ధరాత్రి పోలీసులు గొడవ పెడుతుంటే చూస్తే పాపం అనిపించిందమ్మా. మన వాళ్ళే అని మన ఇంటికి తీసుకొచ్చానమ్మా. చాలా మంచి పని చేశావురా. మా నాన్నగారు ఒక మహానుభావుడి దగ్గర డ్రైవర్గా పనిచేసేవారు. ఆయనను చూసి మా నాన్నగారు నేర్చుకున్నారు. ఎవరమ్మా మహానుభావుడు? రాజేంద్ర గారు. అవినాష్ గారు మళ్ళీ అమెరికా నుంచి వచ్చే వరకు ఈ కంపెనీ వ్యవహారాలని మీరే డీల్ చేయాలని పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. కొద్ది రోజులు బిజినెస్ పని మీద వెళ్ళిన అవినాష్ భార్గవి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాయడంలో అర్థం ఏంటి? పెట్టమ్మా. థ్యాంక్స్ మేడం. ఈసారి మళ్ళీ ఏదైనా అవసరం అయితే చెప్తాను. నాకెందుకో అనుమానంగా ఉంది అంకుల్. అంతకుముందు అమెరికా వెళ్ళినప్పుడు బిజినెస్ని ఆయనే డీల్ చేసుకునేవారు. ఇప్పుడు సడన్గా ఈ డెసిషన్కి ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. అప్పటికంటే ఇప్పుడు పని ఒత్తిడి పెరిగిందేమో. నీకు ఇక్కడ బిజినెస్ మొత్తం అప్పగిస్తే అవినాష్ అక్కడ బిజినెస్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చని ఈ డిసిషన్కి వచ్చుంటాడమ్మా. దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇంతకీ గాయత్రి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? పాపని తీసుకొని స్కూల్కి వెళ్ళింది అంకుల్. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఏమండి, వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ పంపించేశారండి. ఫ్లైట్ టికెట్సా? ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? మీరు రోజు రోజుకి మరీ ముద్దవతారంలా తయారవుతున్నారు. మనల్ని తానా సభలకి ఇన్వైట్ చేయడానికి మొన్న వాళ్ళు వచ్చారు కదా, అప్పుడే మర్చిపోయారా? వాళ్లే ఈ టికెట్స్ పంపించారు. మీరు తొందరగా వీసా ఏర్పాట్లు చూడండి. వెళ్ళడానికి ఎక్కువ టైం కూడా లేదు. మనం ఇప్పుడు తానా సభలకు వెళ్ళడం అంత అవసరమా? నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఆ పనులన్నీ తిరిగొచ్చాక చేసుకోవచ్చులండి. మీరు వారం 10 రోజులు ఇక్కడ లేనంత మాత్రాన మీ హాస్పిటల్ ఏం మూతపడిపోదు. అయినా నేను వెళ్తానంటోంది ఆ సభలు చూడ్డానికి కాదు, అక్కడికి వెళ్ళి అమ్మాయిని, అల్లుణ్ణి, మనవణ్ణి దగ్గరుండి తీసుకురావడానికి. మనవణ్ణి చూడ్డానికి ఇంకెప్పుడైనా వెళదాం రాజేశ్వరి. టికెట్లుంటే సరిపోతుందా? ఇప్పటికిప్పుడు వీసా దొరకొద్దు? మీరిలా అంటారనే ఆ వచ్చిన వాళ్ళని అడిగాను. మామూలుగా అయితే వీసా దొరకడం కష్టమేమో కానీ తానా వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ చూపిస్తే వెంటనే వీసా ఇచ్చేస్తారట. ఇంతకు మించిన అవకాశం మనకు మళ్ళీ రాదండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు వీసా తెప్పిస్తున్నారు, మనం అమెరికాకు వెళ్తున్నాం, అంతే. నా ప్రాణాల మీదకి తీసుకురావడం కాకపోతే ఎప్పుడు లేనిది తానా వాళ్ళు ఇప్పుడు నాకు ఇన్విటేషన్ పంపించాలా? ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి? మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు నాన్న? ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. మీ అమ్మ దృష్టిలో నువ్వు జీవన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వెళ్ళాక మిమ్మల్ని అక్కడ తప్పకుండా చూడాలనుకుంటుంది. వీసా కనుక వచ్చి మీ అమ్మ, నేను తానా సభలకి అమెరికాకి వెళ్ళడమే జరిగితే మనం ఇన్నాళ్ళు ఆడుతున్న నాటకం బయటపడిపోతుంది.
ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ ప్రమాదం నుంచి బయటపడే మార్గం కనిపించ. ముని సారీ పెద్దమ్మ, బాలి తాతయ్య. ఏంటోనమ్మా, భార్గవి జీవితం అలా ఉంది, నీ జీవితమేమో ఇలా ఉంది, నా పరిస్థితి ఏమో అయోమయంగా ఉంది. ఆ భగవంతుడు మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వడా? అమ్మా భార్గవి జీవితం అలా ఉంది, నీ జీవితమేమో ఇలా ఉంది, నా పరిస్థితి ఏమో అయోమయంగా ఉంది. ఆ భగవంతుడు మనుషుల్ని ప్రశాంతంగా ఉండనివ్వడా? అమ్మా చూడమ్మా, ఏమైంది ముని? బాల్ పైన పడింది, తీసుకుందామని ట్రై చేశాను, కాల్ జారి పడ్డాను పెద్దమ్మ. అబ్బా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందిలే, రా. లేమ్మా, మెల్లిగా. క్యాన్సరా? ఇతను నా పేషెంటే, అవినాష్. ఇతను మీకేమవుతారు? బాగా కావాల్సిన వాడు డాక్టర్. రిపోర్ట్స్ చూస్తుంటే పొజిషన్ బాగా క్రిటికల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఒక డాక్టర్గా ఒక పేషెంట్ వివరాలు ఇంకొకరికి చెప్పకూడదు, కానీ మీరు కూడా ఒక డాక్టర్ కాబట్టి చెప్తాను. ఇతను చావుకు దగ్గరలో ఉన్నాడు, ఇంకెంతో కాలం బ్రతకడు. ఇప్పుడు అతని పొజిషన్ ఎలా ఉంది డాక్టర్? అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నా కాంటాక్ట్లోకి రాలేదు. పూర్తిగా నయం కాకపోయినా ఇంకొంతకాలం ఎక్కువ బతకాలనే ఉద్దేశంతో అక్కడ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు, కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకసారి అతనితో మాట్లాడడానికి వీలవుతుందా? అతని కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు తెలియవు. నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఫోన్ కల్పిస్తాను. ఒకసారి పొజిషన్ ఏంటో కనుక్కొని చెప్తారా? సరే డాక్టర్. ఇదిగో రింగ్ అవుతుంది. హలో. హలో అవినాష్, నేను డాక్టర్ కుమార్ని మాట్లాడుతున్నాను. హలో డాక్టర్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? మీకు తెలిసిందే కదా డాక్టర్, నయం కాని జబ్బు కోసం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు నెలలని చెప్పారు, ఇప్పుడు నెలలు కాస్త వారాలయ్యాయి. ఇంతకు మించి నా హెల్త్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఒకసారి మాట్లాడతాను. అవినాష్, మీకు బాగా కావాల్సిన వ్యక్తి ఒకరికి ఉన్నారు, ఒకసారి మాట్లాడండి.
హలో, హలో, ఎవరండి? నా పేరు డాక్టర్ చిరంజీవి. నేను భార్గవికి బాగా కావలసిన వాణ్ణి. మీకు కూడా బాగా కావలసిన వాణ్ణనే చనువుతోనే అడుగుతున్నాను. మీరు భార్గవి పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాస్తే కారణమేమిటో అనుకున్నాను. ఆ కారణమేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది కదా. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి, ముఖ్యంగా మున్నీకి, భార్గవికి. అలాగే అవినాష్, చెప్పను. కానీ ఎలాగూ చనిపోతున్నామని తెలుసు కదా. ఉన్న కొద్ది కాలం అయినా మీకు మీ బిడ్డతో సంతోషంగా ఉండాలనిపించలేదా? ఎలాగో పోయేవాణ్ణి. ఉన్న 4 రోజులు నేను సంతోషంగా ఉండటం కోసం ఆ పసిబిడ్డ మనసులో ఆశలు రేపి మళ్ళీ నేను దూరమై ఆ పసి మనసుకు బాధనెందుకు మిగిల్చటం చెప్పండి? దూరం అవటం తప్పనిసరి అయినప్పుడు మళ్ళీ దగ్గరికి అవటం ఎందుకు? దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నాకు కావాల్సిన వారని మీరే చెప్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు నా బిడ్డ ఎలా ఉందో చూసి వెళ్ళండి. నాకది చాలు. ఇక్కడ ఒక సంతకం పెట్టండి మేడం. ఇంకా ఎన్ని సంతకాలు పెట్టాలండి? అయిపోయింది మేడం. ఇంకొక ఫైల్ మీద పెడితే సరిపోతుంది. మీరేమో ఇలా ఫైల్ తర్వాత ఫైల్ ఇచ్చి సంతకాలు పెట్టమంటున్నారు. ఈ ఫైల్స్లో ఏముందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడండి అంకుల్, ఈయనేమో ఏవేవో ఫైల్స్ తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటున్నారు. నాకేమో ఈ బిజినెస్ సంగతి ఏమీ అర్థం కావట్లేదు. ఏదో పెట్టకూడని ఫైల్ మీద సంతకం పెట్టి దానివల్ల ఏదైనా జరగకూడనిది జరిగితే నేను నింద మొయ్యాల్సి వస్తుందని భయం వేస్తోంది అంకుల్. మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేడం. అవినాష్ గారికి మీ మీద పూర్తిగా నమ్మకం ఉండబట్టే ఈ బాధ్యతలు మేకప్ చెప్పారు. ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. మీరెన్నైనా చెప్పండి, ఏం జరుగుతుందో తెలియకుండా నేను సంతకాలు పెట్టలేను. పర్వాలేదు, సంతకాలు పెట్టమ్మా, ఏం కాదు. అంకుల్, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? నాకేం తెలుసని అవినాష్ గారు నాకింత పెద్ద బాధ్యతను అప్పగించారు. అలవాటయ్యే కొద్దీ అన్నీ అవే తెలుస్తాయి. అవినాష్ అంతా ఆలోచించే ఈ బాధ్యత నీకు అప్పగించాడు. అయినా ఆ భగవంతుడు కొందరికి కొన్ని విచిత్రమైన అవకాశాలు ఇస్తుంటాడు. ఈ ఇంట్లోని పసిబిడ్డకి నువ్వు తెలియకుండానే అమ్మవైపోయావు. అలాగే ఈ ఫ్యాక్టరీలో ఉన్న ఎంతో మంది కార్మికులకి నువ్వు అమ్మవయ్యే అవకాశం వచ్చిందమ్మా. అదేనమ్మా, ఆయనకు నీ మీద ఎంత నమ్మకం లేకపోతే నీకింత గొప్ప బాధ్యత అప్పగిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ ఫైల్ మీద సంతకం పెట్టకపోతే ఈ నెల వర్కర్స్ జీతాలన్నీ ఆగిపోవచ్చు కదా. సంతకం పెట్టమ్మా. ఇక్కడ పెట్టండి. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాను మేడం. ఏవైంది నాన్నా? ఎందుకు ఆ కన్నీళ్ళు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఆగండి నాన్నా. ఏదో ఉంది నాన్నా. మీరు మాట్లాడే మాటల్లో ఏదో అంతరార్థం ఉంది. మీ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. అంటే మీ మనసులో బాధ కలిగించే విషయం ఏదో ఉందన్నమాట. ఏంటో చెప్పండి నాన్నా. ఏం లేదమ్మా, భార్గవి పరిస్థితి తలుచుకుంటే కళ్ళు చెమర్చాయి. తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడ చేరిందోనని ఆలోచిస్తుంటే చాలా విచిత్రంగా ఎన్నో కష్టాలు అనుభవించి ఒక బిడ్డకు తల్లిగా వచ్చి
చివరికి ఒక కంపెనీకి యజమానురాలయ్యే స్థాయికొచ్చి అదే స్థానంలో శాశ్వతంగా ఉండే అవకాశం రాబోతుందమ్మా భార్గవికి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు